ద లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు అద్భుతాలు మహత్కార్యములు జరిగించునుగాక. అనుదినము మీరు ప్రార్థనాత్మతో నింపబడుదురుగాక. మీ కుటుంబాల్లో గొప్ప వెలుగు ఆవరించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మన పరిచర్య కోసం, మన సంఘం కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలు అద్భుతాలు చేసి ముందుకు నడిపిస్తాడు. రైట్, మంచిది. ఈరోజు వాక్యంలో నుండి ఒక విశేషమైన మాటను జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 139వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన వెనక మన ముందు కూడా దేవుని ఆత్మ ఆవరించి ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చెయ్యి మన మీద ఉన్నది. బాగా అర్థం చేసుకోండి. మన ముందు, మన వెనుక, మన విరుప్రక్కల కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి కాపుదలగా ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప విషయం అండి. ఎవరిస్తారు మనకు కాపుదల? ఎవరు మనకు తోడుగా ఉంటారు? నిన్ను ఏర్పాటు చేసినటువంటి దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఆయన చెయ్యి నీ మీద ఉంచబడి ఉన్నది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడంటండి. తన దూతలు నిన్ను ఎత్తుపట్టుకుంటాయి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. అంత అద్భుతమైనటువంటి కార్యమును పరిశుద్ధాత్మ దేవుడు మన అనుదిన జీవితంలో జరిగిస్తా ఉన్నాడు. వెనుక ముందు ఇరుప్రక్కల కూడా ఆయన మనల్ని ఆవరించి ఉన్నాడు కదండి. నీ కుటుంబం క్షేమంగా ఉండాలని, నీ బిడ్డలు క్షేమంగా ఉండాలని, మీ అనుదిన జీవితంలో పరిశుద్ధాత్మ మిమ్మలను ముందుకు నడిపించడం ప్రారంభిస్తారు. ఆలోచించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన చెయ్యి మన మీద ఉంది. ఆయన చెయ్యి ఎప్పుడైతే నీ శిరస్సు పైన ఉందో, నీలో ఉన్న ప్రతి రుగ్మతలు నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నీలో ఉన్న ప్రతి అనారోగ్యం నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. నీలో ఉన్న ప్రతి అనాలోచనలు కూడా నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. ఆయన చెయ్యి చాలా గొప్పదండి. దేవుని బిడ్డలారా గమనించండి. రక్షింప నేరకుండినట్లు నా హస్తము కొరచు కాలలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదని దేవుని వాక్యం అంటుంది. ఆయన నిన్ను రక్షించడానికి తన హస్తాన్ని చాపి ఉంచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కౌగిట్లోనికి నువ్వు రావాలి. సాతాను యొక్క కబంధ హస్తాల నుండి విడుదలయ్యి, సాతాను యొక్క ఉచ్చుల నుండి, సాతాను యొక్క కాడి క్రింద నుండి నువ్వు విడుదలయ్యి ఆయన కౌగిటిలోనికి, ఆయన చేతిలోనికి నువ్వు రాగలిగితే అసలు నిన్ను ఎంతగా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చింపజేస్తాడంటే నువ్వే చూస్తావు కనులారా. ఈరోజు నువ్వు దీనస్థితిలో ఉండి ఉండొచ్చు. ఈరోజు నువ్వు దారిద్ర్యపు స్థితిలో ఉండి ఉండొచ్చు. నువ్వు పేదరికాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. నీవు ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోతూ, మగ్గిపోతూ, కృంగిపోతూ, విసిగి వేసవారిపోయినటువంటి పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చెయ్యి నీ మీద ఉన్నది అన్న సంగతి మర్చిపోకు. ఆయన నీ ముందు, నీ వెనుక, ఇరుప్రక్కల కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోకు. కొన్ని సమస్యలు, ప్రాబ్లమ్స్ రాగానే నువ్వు అనుకుంటున్నావు, నాకేదో అయిపోతుంది, నా కుటుంబానికి ఏదో జరగబోతుంది, మేము కీడులోనికి వెళ్ళిపోతున్నామేమో, మేము ప్రమాదంలోనికి వెళ్ళిపోతున్నామేమో, ఇక మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని ఓదార్చేవారు ఎవరు, ధైర్యపరిచేవారు ఎవరు, బలపరిచేవారు ఎవరని నీలో నీవు కృంగిపోతుంటే ఈరోజు వాక్యం విను. ఆయన చెయ్యి నీ మీద ఉంది. ఆయన నీ వెనుక, నీ ముందు, నీ ఇరుప్రక్కల కూడా ఆయన ఆత్మ ఆవరించి ఉన్నది. భయపడకో, ధైర్యంగా ఉండు. ప్రతి ఉదయం ప్రార్థన చేయి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే నీ వాక్య సందేశాన్ని వింటున్నారో మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైనా కష్టంలో, నష్టంలో, ఇబ్బందులు, సమస్యలు, ప్రాబ్లమ్స్లో ఉంటే వారిని నష్టాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి, శ్రమల నుండి, అనారోగ్యం నుండి, అస్వస్థత నుండి విడుదల చేసి ప్రతి వారికి స్వస్థతను అనుగ్రహించండి.
నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. కుటుంబంలో ఐక్యతను దయచేయండి. కుటుంబంలో శాంతిని అనుగ్రహించండి. వారి కుటుంబాలకు కావలసిన ప్రతి అవసరతలు మీరే తీర్చి అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి ఈ ఉదయకాల సమయంలో మా బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.